పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ని తగలబెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి, పల్నాడు జిల్లాలో ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఇలా దాడులకు పాల్పడడం, అలాగే మంటలతో తగలబెట్టడం, ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా గతంలో అనేకం చూసాము. టీడీపీ దాష్టికాలకు సంబంధించి తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఎవరు చేశారనే దానిపైన పోలీసులు ఏమన్నా డీటెయిల్స్ అందించారా? అప్డేట్స్ ఏంటి? తదుపరిపాటు నియోజకవర్గంలోని అమరావతి మండలం ధరణికోటలో 20 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించింది. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈ కార్యాలయం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మంది ఈ కార్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది. అయితే నిన్న సంబంధించి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అమరావతిలో భారీ స్థాయిలో దాదాపు 100 కుటుంబాలకు పైగా రాత్రి శంకర్రావు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. పూర్తిగా పార్టీ తదుపరిపాడులో బలంగా ఉంది. కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. కార్యాలయాన్ని తగలబెట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలో క్రిమినల్స్ ఉన్నారు. ఇలాంటి పనులు చేసే వాళ్ళు పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళే ఖచ్చితంగా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్ధు. ఓకే అశోక్.